ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో అని ఎలా చెక్ చేసుకోవాలి అని అడిగారు. సో ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో అని ఇలాగైతే చెక్ చేసుకోవచ్చు. ముందైతే వీడియోని సేవ్ చేసుకోండి, నేను ఎలా చూడాలన్నది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే, సో మీరు గూగుల్కి అయితే వెళ్ళండి, ఇక్కడ ఓటర్ అని టైప్ చేయండి. ఓకే, సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ వెబ్సైట్ అయితే క్లిక్ చేసుకోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఓపెన్ అయిన తర్వాత మీరు కొంచెం స్క్రోల్ చేస్తే, మీరు కింది వరకు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అని కనిపిస్తుంది. ఓకే, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇందులో ఇంగ్లీష్ అయితే ఉండదు, తెలుగుని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తెలుగుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత తెలుగుని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎపిక్ నంబర్ అంటే మీ ఓటర్ ఐడి నంబర్ ఇవ్వమంటుంది. సో అక్కడ మీ ఓటర్ ఐడి నంబర్ అయితే ఇవ్వండి. దాని తర్వాత సెలెక్ట్ యువర్ స్టేట్ అంటుంది. సెలెక్ట్ యువర్ స్టేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద క్యాప్చా అని అడుగుతుంది. సో మీరు క్యాప్చాని అయితే ఎంటర్ చేయండి. క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ పైన అయితే క్లిక్ చేయండి. ఓకే, సెర్చ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు కింద ఈ డీటెయిల్స్ అయితే ఓపెన్ అయిపోతాయి అన్నమాట, మీ ఓటర్ ఐడి డీటెయిల్స్ అన్ని. ఓకే, సో మీ పేరు, మీ ఏజ్, మీ స్టేట్ ఏంటి, మీ డిస్ట్రిక్ట్ ఏంటి, మీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఏంటి, ఏ పార్ట్కి సంబంధించిన వాళ్ళు, ఎక్కడ పోలింగ్ స్టేషన్, ఇవన్నీ అయితే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇలాగైతే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగైతే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, ఓటర్ లిస్టులో మీ పేరు ఉందో లేదో అని చెప్పి. ఓకే, సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఈ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి.